రోజు కూరలు తిని తిని బోర్ కొడుతుంది కదా! అప్పుడప్పుడు ఇట్లా ఒకసారి నోటికి తినబుద్దయ్యేటట్టుగా ఇట్లా చేతి పచ్చడి ఆర్ చేతి కారం ఏదైనా అనొచ్చనమాట. ఎంతో టేస్టీగా చాలా బావుంటుంది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా! అంత బావుంటుందనమాట. మిక్సీతో పని లేదు. లేతే రోటితో కూడా పని లేదనమాట. చేత్తోనే ఈ పచ్చడి తయారు చేసుకోవచ్చనమాట. చాలా బావుంటుంది. సో, అన్నంలోకి చాలా బావుంటుంది. ఇడ్లీలోకి దానికైనా చాలా బావుంటుందనమాట. చూడండి ఎంత బావుందో. వెంటనే అయిపోతుంది సింపుల్‌గా. 4 ఇంగ్రీడియెంట్స్ అండి ఇందులో వేసేది. సో, సింపుల్‌గా అయిపోతుంది. చాలా టేస్టీగా అయిపోతుంది. ఎలా చేశానది ఈ వీడియోలో అయితే చూపిస్తా అనమాట. గుజ్జు గుజ్జుగాను చాలా బావుంటుంది పచ్చడైతే. సో, ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో కాస్తంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే కొద్దిగా వేస్తున్నాను. అన్నీ సపరేట్‌గా ఫ్రై చేసుకోవాలి కాబట్టి చూసుకొని వేసుకోవచ్చు అనమాట తర్వాత అయినా. ఫస్ట్ అయితే కొన్ని వెల్లుల్లి రెబ్బలైతే వేస్తున్నాననమాట. ఇవన్నీ పొట్టు తీసేసినయి. ఇవి లైట్‌గా కాస్త ఎర్రగా అయిందాక ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట. సో, ఈ వెల్లుల్లి అయితే మొత్తం ఇట్లా ఫ్రై చేసి తీసి ఒక ప్లేట్‌లో వేసుకుంటున్నాను. ఇట్లా ఎర్రగా ఫ్రై అయితే చాలు. కొద్దిగా పచ్చివాసన పోయిందాక ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట. సో, ఇవన్నీ అయితే తీసి ఒక ప్లేట్‌లో అయితే వేసుకుంటున్నాను. తర్వాత అయితే ఎండుమిరపకాయలు మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. నేను ఒక 10 దాకా అయితే ఎండుమిరపకాయలు వేసుకున్నాననమాట. ఈ ఎండుమిరపకాయలు అనేది బాగా ఫ్రై అవ్వాలి. ఎందుకంటే మనం చేత్తో చేసుకుంటున్నాం కాబట్టి ఈ పచ్చడి చేత్తోని ఇవన్నీ నలుపుతాము. సో, అందుకని మనకి నలపటానికి వీలుగా ఇట్లా తుంచంగానే తెనిగిపోవాలి. అట్లా అందుకనే మనకి డీప్‌గా అయితే ఫ్రై చేసుకోవాలనమాట ఇవి. సో, ఇంక ఈ ఎండుమిరపకాయలు అయితే ఇట్లా ఫ్రై అయితే చాలు. ఇవి కూడా తీసుకొని అదే ప్లేట్‌లోనే పెట్టేసుకోవాలనమాట. సో, ఇంకా కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకాస్త వేసుకోవచ్చనమాట. ఈ 10 కాయలైతే నాకు సరిపోతాయి. సో, ఎండుమిరపకాయలు అయిపోయిన తర్వాత ఇప్పుడు అదే ప్యాన్‌లో మళ్ళా ఈ ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలైతే ఇవి నేను 2 కట్ చేశానండి. ఇట్లా సన్నగా బారుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా అంతే పచ్చివాసన అంతా పోయి కొద్దిగా లైట్‌గా ఎర్రగా అయిందాక అయితే ఫ్రై చేసుకుంటే బావుంటుందనమాట. సో, ఇట్లా ఫ్రై చేసుకోవాలి. సో, ఆయిల్ సరిపోలేదనుకుంటే ఈ టైంలో కాస్త ఆయిల్ అంతా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. సో, నేను ఫస్ట్ వేసిన ఆయిలే సరిపోతుంది. సో, ఇప్పుడు ఇందులోకి కొన్ని కరివేపాకులు కూడా వేసుకొని బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలనమాట. ఇవి కొద్దిగా చిటపటలాడిందాక ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఇవి మొత్తం కలిపేసేసి ఇట్లా ఎర్రగా అయితే బావుంటాయి. సో, ఇట్లా ఒకసారి మొత్తం కూడా ఫ్రై చేసుకొని ఇవి కూడా తీసి అదే ప్లేట్‌లో ఒక పక్కన పెట్టేసుకోవాలి. బాగా ఎర్రగా కాదు. సో, ఇంత మాదిరిగా అయితే సరిపోతాయి అనమాట. సో, ఇప్పుడు ఈ 3 అయితే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడైతే టమాటాలు ఒక 4 మీడియం సైజ్‌వి అయితే ఇట్లా 2 ముక్కలుగా అయితే కట్ చేశాననమాట. మొత్తం అయితే ఈ ప్యాన్‌లో ఆయిల్‌లో వేసేస్తున్నాను. ఆయిల్ అయితే సరిపోకపోతే ఇంకాస్త వేసుకోవాలి. నేను ఫస్ట్ తీసుకున్న ఆయిలే నాకు సరిపోయింది. సో, ఈ ఆయిల్‌లో అయితే ఈ టమాటా ముక్కలన్నీ కూడా ఇట్లా వేసుకొని ఒక్కసారి అట్లా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టుకుంటే వెంటనే మగ్గిపోతాయి కదా! ఒకసారి ఇట్లా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. వెంటనే అయితే మగ్గిపోతాయి అన్నమాట ఈ టమాటాలు. సో, ఇట్లా అయితే మొత్తం చూడండి ఒకసారి ఇట్లా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవటం ఇవి కూడా ఆయిల్‌లో ఇట్లా. సో, కొద్దిసేపటికైతే ఇట్లా ఫ్రై అయిపోయినాయి చూడండి. ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోవటమే. సో, ఇప్పుడు ఈ 3 నేను ఈ ప్లేట్‌లో తీసుకున్నా కదా! టమాటాలు ఉన్నాయి కదా! ఈ టమాటాలు పై తొక్కంతా తీసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే తీసేసుకుంటే బావుంటది. సో, అన్నిటికీ కూడా ఇట్లా పై తొక్కంతా తీసేసుకోవాలనమాట. చూసారుగా ఈ పై తొక్కంతా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో, ఇప్పుడు ఈ ప్లేట్‌లో ఉల్లిపాయలు సో, ఇప్పుడు ఇంకా ఎండుమిరపకాయలు ఇవన్నీ ఉన్నాయి కదా! ఇందులో కాస్తంత సాల్ట్ వేసేసుకొని ఈ ఎండుమిరపకాయలు ఇందాకే చెప్పా కండి బాగా ఫ్రై చేసుకుంటేనే మనకిట్లా చేత్తో మ్యాష్ చేసుకోగానే నలిగిపోతాయనమాట. సో, ఇట్లా కొద్దిగా గట్టిగా మ్యాష్ చేసుకుంటా ఇట్లా నలిపేసుకోవాలనమాట మొత్తం. వెంటనే ఇరిగిపోతాయండి చేత్తోనే. సో, మొత్తం అయితే ఇట్లా ఉప్పులో అయితే వెంటనే ఇరిగిపోతాయని చెప్పేసి నేను ఇట్లా ఉప్పుతో అయితే మ్యాష్ చేస్తున్నాననమాట. సో, ఉప్పు ఇంకా పడుతుందండి. ప్రెజెంట్ అయితే నేను కొద్దిగే వేసాననమాట. లాస్ట్‌లో చూసుకొని మళ్ళా వేసుకోవాలి. సో, ఇంకిప్పుడు చూడండి ఈ మిరపకాయలన్నీ కూడా చక్కగా ఇట్లా మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను. అంటే బాగా మిక్సీలో వేసినట్టు మనకు అవ్వదండి. లైట్‌గా కొంచెం తొక్కల్లాగా ఉంటదనమాట. సో, అట్లా మనకి మ్యాష్ చేసుకుంటే ఇట్లా సరిపోతుందనమాట. సో, ఫస్ట్ ఇది బాగా మ్యాష్ చేసుకోవాలండి. తర్వాత ఈ చిన్నుల్లిపాయలు కూడా వేస్తున్నాను.
చిల్లులపాయలు కూడా బాగా ఫ్రై అయినాయి కదా, సో ఇవి కూడా మ్యాష్ అవుతాయండి. ఒక 2-3 ముక్కలు అవుతాయి, మెత్తగా అయిపోతాయి అనమాట. సో ఇవి కూడా కొంచెం చేత్తో ఆ ప్లేట్ కానిచ్చి గట్టిగా నొక్కితే చూడండి మ్యాష్ అయిపోతున్నాయి అవి కూడా. సో ఇవి కూడా ఇట్లా చిన్నులపాయలు మొత్తం కూడా మ్యాష్ చేసుకుంటూ మొత్తం ఒకసారి అయితే బాగా కలుపుకోవాలన్నమాట. సో ఈ పచ్చడి ఇట్లా నలిపేటప్పుడే మంచి స్మెల్ కానీ చాలా బాగుంటుందండి. సో చేతి పచ్చడి లేదా చేతి కారం ఏదైనా అనొచ్చు. సో ఇప్పుడు చిన్నులపాయలు కూడా నలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి కూడా మొత్తం ఒకసారి ఇట్లా కలిపేసుకోవాలి. మ్యాష్ చేసుకున్నట్టు గట్టిగా ప్రెస్ చేసుకుంటే కలుపుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అయితే. సో ఫస్ట్ అయితే ఈ మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయలతో. సో ఉల్లిపాయల స్మెల్, చిన్నుల్లిపాయలు, ఎండుమిరపకాయలు ఈ మొత్తం స్మెల్ అయితే కలుపుతుంటేనే అదిరిపోయేలాగా చాలా బాగుంటుందండి పచ్చడి అయితే. ఇప్పుడు టమాటాలు ఉన్నాయి కదా, ఈ టమాటాల మీద ఈ తొక్కు అంతా మొత్తం తీసేసుకొని ఇంక ఈ టమాటాలు తీసుకెళ్ళి మళ్ళీ ఆ ప్లేట్లో వేసేసుకొని ఇవి కూడా మెత్తగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. సో ఈ టమాటాల నుంచి కొద్దిగా వాటర్ వస్తుంది కదండి, గుజ్జుగాను బాగుంటుంది చట్నీ అయితే. సో చూడండి టమాటాలు మొత్తం అయితే అందులో వేసేసి ఇట్లా ఒక్కొక్కటి కూడా మ్యాష్ చేసుకోవాలన్నమాట. వెంటనే అవుతుంది, చాలా టేస్ట్గాను చాలా బాగుంటుందండి చట్నీ అయితే. ఈ కొద్దిగా ఎక్కువసేపు చేసుకోవాలన్నమాట, మ్యాష్ చేసుకోవాలి. వెంటనే అయిపోతుందిలేండి, ఎక్కువసేపు అంటే మరీ అంత టైం ఏం కాదు. ఒక 2-3 నిమిషాల్లో ఈ టమాటాలు విడిగా ఇట్లా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. చూడండి ఇట్లా మెత్తగా మ్యాష్ చేసుకొని మొత్తం ఇప్పుడు కలిపేసుకోవాలండి. ఒకసారి మొత్తం కలిపేసుకుంటే బాగుంటుంది అసలు ఈ పచ్చడి అయితే. చేతి పచ్చడి లేదా చేతి కారం ఏదైనా అనొచ్చు అనమాట. చూడండి ఈ టమాటాలు అంతా కలిపినాక ఈ చట్నీ బాగా గుజ్జుగాను చాలా బాగుంటుంది. ఇప్పుడు సాల్ట్ ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చు అనమాట. ఇట్లా బాగా అయితే నేను ఇట్లా కలిపేసుకున్నాను పచ్చడి. అసలు ఇట్లా చేసేటప్పుడే నోరు ఊరిద్ది అనమాట, అంత బాగుంటుంది. స్మెల్ కూడా అద్దరిపోయే స్మెల్ వచ్చిద్దండి నిజంగా. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేసుకోండి. ఎక్కువ ఏం పట్టదు, టైం పట్టదు, ఈజీగా కూడా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇందులోకి కాస్త సాల్ట్ వేస్తున్నాను చూసుకొని. ఇందాక వేసిన సాల్ట్ కొద్దిగా సరిపోలేదండి, అందుకే నేను కాస్త అంత వేసి మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకోవాలి. కానీ ఇది ఎక్కువ రోజులు నిలవ ఉండదండి, ఎందుకంటే మనం ఇట్లా చేత్తో కలుపుకుంటాం కాబట్టి ఎక్కువ రోజులైతే నిలవ ఉండదన్నమాట. సో చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా, అంత బాగుంది పచ్చడి అయితే. టేస్ట్గాను చాలా కమ్మగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నా, ఆల్రెడీ చూసేవాళ్ళైనా సరే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. చూడండి ఎండుమిరపకాయలు, టమాటాలు, చిన్నులపాయలు, పెద్దులపాయలు ఇంక ఇవేనండి కావాల్సింది. పచ్చడి, చేతి పచ్చడి లేదా చేతి కారం అయితే రెడీ అయిపోయిందనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.